విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్ళిన మహాలక్ష్మి మరియు చక్రి. లాయర్కి డబ్బులిచ్చి విడాకులు ఎలాగైనా క్యాన్సిల్ చేయమని బతిమలాడిన చక్రి. అసలు లాయర్ ఏం చెప్పాడు మహాలక్ష్మికి, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక కేశవతో మహాలక్ష్మి మరియు చక్రి మాట్లాడడంతో, సరేనండి నేను ఏదో ఒకలాగా అమ్మాయితో మాట్లాడుకుంటానులే, నేను ఎలా బుజ్జగించాలో అలా బుజ్జగిస్తాను, మీరు చెప్పారు కదా సరేనండి అని ఇక కేశవ అయితే లోపలికి వెళ్ళిపోతుంటే ఇక మహాలక్ష్మి చక్రి నవ్వుతూ ఉంటారు. ఇక చక్రి నవ్వడం చూసి మహాలక్ష్మి అయితే నవ్వడం ఆపేస్తుంది. అదేంటండి ఇప్పటిదాకా నవ్వారు, నా మొహం చూశాక మీ మొహంలో నవ్వు పోయింది ఏంటండి అని ఇక చక్రి అడిగేసరికి, మీరు చేసిన పని గుర్తొస్తుంటే నాకు అలాగే ఉంటుంది, మరి మీతో అసలు నాకు మాట్లాడబుద్ధి కూడా కావట్లేదు అని మహాలక్ష్మి అంటుంది. ఏవండి ఎన్నిసార్లు సారీ చెప్పమంటారండి, ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం నన్ను క్షమించడం లేదు, మీరు క్షమించాలని ఒక ముక్క చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాను కదా నేను అని చక్రి అడిగేసరికి, సరే నేను నిన్ను క్షమిస్తానో లేదో తర్వాత చెప్తాను, ముందు టైం అయింది లోపలికి వెళ్ళి పడుకుందాం పదండి అని ఇక మహాలక్ష్మి చెప్పేసరికి చక్రి లోపలికి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి కూడా రూమ్లోకి వెళ్ళి ఇక పడుకుంటుంది. మార్నింగ్ లేచాక ఇక అందరూ అయితే హాల్లో ఉండి రెడీ అవుతూ ఉంటారు ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్దామని. ఏవండి ఇవాళ చెప్తా అన్నారు, ఏమైంది, నన్ను క్షమిస్తున్నారా అని చక్రి వెళ్ళి మహాలక్ష్మిని అడిగేసరికి, రే కన్నా చెప్పరా నేను ఎవరిని క్షమించనని, అస్తమాను అడిగి అలా ఇబ్బంది పెట్టద్దని చెప్పు కన్నా అని మహాలక్ష్మి అనేసరికి, అదేంటండి రాత్రి డైరెక్ట్గా నాతోనే మాట్లాడారు కదా, ఇప్పుడేంటి కన్నగాడితో మాట్లాడినట్టు అలా మాట్లాడుతున్నారు, ప్లీజ్ అండి ఇంకొకసారి ఇంకెప్పటికలా చేయనండి, నా మాట అర్థం చేసుకోండి వినండి అని ఇక చక్రి ఎంత చెప్తున్నా, సరే నీ మాట వింటాను, ఇంకొకసారి చేయనన్నావు కాబట్టి నమ్ముతున్నాను, కానీ క్షమించడం మాత్రం నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఉంటుంది, అర్థమైందా అని ఇక మహాలక్ష్మి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే ఎందుకు తనని ఇబ్బంది పెడతావు, హ్యాపీగా ఇంటికి వచ్చిందని ఆనందపడ్డం మానేసి క్షమించు క్షమించు అని అమ్మాయిని తింటావెందుకు అని పెద్ద అడిగేసరికి, అలా కదన్నయ్య తను ఉన్నప్పుడే కదా తనతో మాట్లాడగలను, తను పొద్దున సాయం దాకా ఆఫీస్లోనే ఉంటుంది, సాయంత్రం వస్తుంది, సాయంత్రం మా కన్నగాడితో మీతో హ్యాపీగా వంటలు చేసుకుంటూ మాట్లాడడం సరిపోతుంది, ఇక నేను ఎప్పుడన్నా తనతో టైం స్పెండ్ చేసి మాట్లాడేది, నా బాధ మీకు అర్థం కాదేంటి అని ఇక కేశవ అంటుంటే, రేయ్ తన నిన్ను భర్తగా కూడా చూడట్లేదు, అలాంటిది ఇక నువ్వు తనతో మాట్లాడాలని కానీ తను ఏం కోరుకోవట్లేదు, తనకి ఎలా ప్రేమను పుట్టిస్తావురా నువ్వు అని కేశవ అడిగేసరికి, తన మనసులో ప్రేమ ఎలాగైనా పుడుతుందిరా, ఇప్పుడు నీ బాధ ఏంటి, నేను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకని మా ఇద్దరి మధ్య దూరుతారు, లేక నువ్వు మాట్లాడక ప్రస్తుతానికి అన్నయ్య నువ్వు చెప్పన్నయ్య కొంచెం తనకి నాతో మాట్లాడమని క్షమించమని అని ఇక చక్రి అడిగేసరికి, రే ఏం మాట్లాడుతున్నావురా, నేను చెప్తే ఒకళ్ళు క్షమిస్తే అది క్షమాపణ ఎలా అవుతుంది, నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త పడుతున్నావని ఆ అమ్మాయి మనసులో అనుకుని దాన్ని బట్టి అప్పుడు నేను క్షమిస్తే అది క్షమాపణ నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండొచ్చు, నేను చెప్పినందుకని తను క్షమిస్తే అప్పుడు అందులో ఇంకా నీకు తను ఇలా చేసినందుకు ఇంకా అర్థం ఏముంటుందిరా అని చెప్పేసి ఇక పెద్ద చెప్పడంతో, పో అన్నయ్య ఏవో చెప్తావు, సర్లే నా తంటలేమో నేను పడతాను అని ఇక చక్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్లో కూర్చుని వర్క్ చేస్తుంటే ఇక ప్రాజెక్ట్ కోసం అని అందరూ పిలుస్తారు. ఆ ప్రాజెక్ట్ కోసం అందరూ మీటింగ్ హాల్లో కూర్చుని ఇక ఇలా అని ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇలాంటిది హౌస్ మీకు ఎక్కడన్నా తెలుసా, ఈ పక్కన చుట్టుపక్కన ఎక్కడన్నా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వచ్చి మేము విజిట్ చేసి చూస్తాము, దాన్ని బట్టి ఇంటీరియర్స్ కానీ ఆ పాతప్పుడు ఎలా ఉండేవో అంత గట్టిగా ఎలా కట్టారో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి ఇక వివేక్ చెప్పడంతో, ఇక మా ఇల్లు అలానే ఉంటుంది కదా, పెద్ద వాళ్ళ ఇల్లు పాత ఇల్లు అని చెప్పి ఒకసారి చెప్పినట్టు గుర్తు, మా ఇంటి చెప్తే మా ఇంటి గురించి చెప్తే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి మనసులో అనుకుని, సార్ బాస్ వివేక్ గారు మేము ఉండే మా చుట్టాల ఇల్లు చాలా పురాతనమైందండి, చాలా ఇయర్స్ అయింది, నాకు తెలిసి ఒక 50-60 ఇయర్స్ అయి ఉంటుంది ఆ ఇల్లు కట్టి, మీరు చూస్తాను అంటే తీసుకువెళ్తాను మిమ్మల్ని అని మహాలక్ష్మి చెప్పేసరికి, ఓ వై నాట్, ఇప్పటిదాకా మేము ఆ ఇంటి కోసమే వెతుకుతున్నాము, నువ్వు వచ్చాక మళ్ళీ డిస్కస్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం, నువ్వు రాకముందు చాలాసార్లు డిస్కస్ చేసాం కానీ ఎవరికి ఎలాంటి ఇల్లు దొరకలేదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాము ఉందంటున్నావు కదా లక్కీ అని ఇక వివేక్ చెప్పడంతో, సరే బాస్ వెళ్దాము అని మహాలక్ష్మి మరియు మహాలక్ష్మి ఫ్రెండ్ అంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళందరూ అయితే ఇక వెళ్దామని రెడీ అవుతుంటే, అప్పుడే ఇక ఉండండి ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని
మహాలక్ష్మి అయితే పెద్దికి ఫోన్ చేసి చెప్తుంది, అవునా అమ్మా, ఎంతసేపట్లో వస్తారు? ఒక గంట 2 గంటల్లో వస్తాం పెద్ది, ఈలోపు ఇల్లు శుభ్రంగా ఉంచు సరేనా అని మహాలక్ష్మి పెద్దికి చెప్పేసరికి, సరేనమ్మ మహాలక్ష్మి అనిక పెద్ది ఫోన్ కట్ చేసి ఇల్లంతా తుడిచి తడబట్ట వేసి నీట్గా సర్దుతాడు. అది ఇల్లంతా తడబట్ట వేయడం చూసిన వాళ్ళ తమ్ముళ్ళైతే, ఏంటన్నయ్య తడితడిగా ఉంది, ఏంటి తడబట్ట వేశావా, ఎందుకు వేశావు, ఈ నేలకి తెరబట్ట వేయడం ఏంటన్నయ్య, నువ్వు చాలా తక్కువగా వేస్తావు కదా అని కన్న అడుగుతుంటే, రేయ్ మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్ వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకువస్తుందంట, అందుకని ఇల్లు శుభ్రపరిచాను అని పెద్ది చెప్తాడు. సరే సరే, ఎవరు వస్తున్నారు? మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్ వాళ్ళ బాస్ ఎవరో వస్తున్నారంట, 3-4 వస్తున్నారని చెప్పింది అంతే నాకు అని పెద్ద చెప్పడంతో, అవునా అని ఇంకా నలుగురు మాట్లాడుకుంటుంటే అప్పుడే మహాలక్ష్మి మరియు ఇక వాళ్ళ బాస్ వాళ్ళ ఫ్రెండ్ 3 వస్తారు. రే మాట్లాడుకుంది చాలు, పదండి బయటికి వెళ్ళి లోపలికి రమ్మని చెప్దాం పదండి అనిక పెద్ది అయితే వీళ్ళతో బయటికి వెళ్ళి, రండి మీరేనా మహాలక్ష్మి గారి బాస్, రండి అని చెప్పేసి ఇక పెద్ది అంటుంటే, నన్ను బాస్లా చూడకండి, మై నేమ్ ఇస్ వివేక్, నన్ను వివేక్ అని పిలవండి సరిపోతుంది, మీ ఇల్లు చూడడానికి బయట నుంచి బృందావనంలో చాలా బాగుందండి, ఏమండి మీరు జోక్ చేస్తున్నారు కదా అని పెద్ది అంటుంటే, జోక్లా కనిపిస్తుందా మీకు, నాకు ఇలాంటి ఇల్లులు అంటే చాలా ఇష్టం, పురాతనమైన ఇల్లులు చాలా చాలా బాగుంటాయని మా బామ్మ నాకు చాలాసార్లు చెప్పింది, కానీ మా వాళ్ళందరూ రీసెంట్గానే ఇల్లులన్నీ కూలగొట్టేసి సైట్ ఖాళీగా ఉంచడమో లేకపోతే ఇల్లు కట్టుకోవడమో చేశారు, కానీ మీలాంటి ఇంటి కోసం మేము చాలా ట్రై చేస్తున్నాము, అవును ఇలాంటి ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇల్లు కట్టి అని వివేక్ అడిగేసరికి, ఈ ఇల్లు కట్టి ఒక 100 సంవత్సరాలు పైగా అవుతుందండి అని పెద్ద చెప్పడంతో, వాట్ 100 years అవుతుందా మహాలక్ష్మి, 50-60 అన్నావు అంటే నాకు కూడా తెలియదు గారు వివేక్ గారు అనేక మహాలక్ష్మి అనేసరికి, వావ్ 100 years అంటే కంపల్సరీగా ఇల్లు మొత్తం హోమ్ టూర్ వేయాల్సిందే, పదండి లోపలికి వెళ్దాము అనేక వివేక్ చెప్పడంతో, రండి రండి అనేక పెద్ద పిలవడంతో అందరూ లోపలికి వెళ్తారు. ఇక చక్రి అయితే ఇలా బయట నించుని ఆ బాస్తో మహాలక్ష్మి క్లోజ్గా ఉండడం చూసి ఇక కోప్పడుతూ కుళ్ళుకుంటూ ఉంటాడు. అది నారాయణ గమనించి, ఏరా ముఖం ఎందుకురా అలా వెళ్ళబట్టేశావు, ఏమైంది అంత డల్గా ఉన్నావు అని నారాయణ అడిగేసరికి, నీకని చెప్పను, నీకు చెప్తే మళ్ళీ నా తల మీదకి వస్తుంది, ఏం అవసరం లేదు, నీ పన్ను చేసుకో అని మహాలక్ష్మి వెనకాతలే వెళ్ళిపోతాడు లోపలికి. ఇక చక్రి అయితే, ఇదిగో ఇది ఇల్లు, ఇది హాల్, ఇది కిచెన్, ఇక్కడే వంట చేసుకుంటాం మేము అనిక పెద్ది అయితే ఇల్లు మొత్తం చూపించేసరికి, వావ్ పెద్ది గారు మీ ఇల్లు చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, మీరేమీ అనుకోనంటే ఖాళీ ఉన్నప్పుడు మీ ఇంటికి రావచ్చా అని వివేక్ అడిగేసరికి, అయ్యో బ్రహ్మాండంగా రావచ్చు, నాతో పాటు మేము వీళ్ళు 3 ఉంటారు, బయట మా నాన్నగారు కూడా ఉంటారు, మొత్తం మేము 5 ఉంటాము, మీ ఇష్టం, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు రావచ్చు, ఇక్కడే మహాలక్ష్మి గారు కూడా ఉంటారు అని పెద్ద చెప్పేసరికి, ఏంటి మహాలక్ష్మి నువ్వు ఇక్కడ ఉంటున్నావా లక్కీ అని వివేక్ అడిగేసరికి, ఏంట్రా లక్కీ అని పిలుస్తున్నాడు అని చక్రి అయితే కన్నని అడుగుతుంటే, ఏమో నాకేం తెలుసు, అడగమంటావా అని కన్న అంటాడు. నోర్మై అని చక్రి అంటుంటే, నేను ఇక్కడే ఉంటున్నాను, ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ లేరు, దూరంగా ఉంటున్నారు, వీళ్ళు మా చుట్టాలన్నీ ఇక్కడ ఉంటున్నాను అంతే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పేసరికి, ఓకే చాలా రియల్లీ గ్రేట్, నువ్వు వీళ్ళతో కలిసి ఉండడం వాళ్ళతో కలిసి ఉండడం మీ అందరూ బాగుండడం చాలా బాగుంది, నాకు ఇది చూడడానికి చాలా బాగుంది ఇల్లు కూడా అనిక మహాలక్ష్మితో అయితే చక్రి అలా చూస్తూ ఉంటాడు. తిను మాట్లాడుతూ ఉంటే వివేక్ మాట్లాడుతూ ఉంటే, ఛీ ఎలా మాట్లాడేస్తున్నాడో, నాతో ఎప్పుడన్నా అంత నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా ఈ మహాలక్ష్మి, చూడు ఆడితో మాత్రం ఇంచక్కడగా ఎంత పళ్ళన్నీ బయట పెట్టుకుని అవుతుందో అనిక అలా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు చక్రి. ఇక చక్రిని చూసి కన్న మరియు కేశవ అయితే నవ్వుకుంటూ ఉంటారు. రే చూసావా వాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, వెనకాల నుంచి వీడు కుళ్ళిపోతున్నాడు, ఏదో సొంత పెళ్ళాంతో మాట్లాడినట్టే బాధపడిపోతున్నాడు, ఈ విషయంగానే వదినకి తెలిసిందంటే మళ్ళీ ఇంకో గుద్దు గుద్దుతుంది వీడు ముఖం మీద అని కన్నా మరి చక్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చక్రి అయితే అలాగా మహాలక్ష్మిని చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. చక్రి ఎందుకు మహాలక్ష్మిని అలా చూస్తున్నాడేమని డౌట్ వచ్చి, మహా నీకు ఆ అబ్బాయికి రిలేషన్ ఏంటి అని అమ్మాయి అడిగేసరికి, తను మా కజిన్ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. ఏంటి కజినా, ఓకే ఓకే అని వాళ్ళ ఫ్రెండ్ అనేసి బయటికి వెళ్ళిపోతుంది. వీళ్ళు 3 బయటికి వెళ్ళి బయట చూస్తుంటే, ఇదేంట్రా కజిన్ అని చెప్తుంది ఏంట్రా అని ఇక పెద్ద దగ్గరికి వెళ్ళి చక్రి అడుగుతుంటే, కజిన్ అంటే ఏంట్రా అని పెద్ద అడుగుతాడు. ఈ కజిన్ అంటే చుట్టాల వాళ్ళ అబ్బాయి అని, ఏ పెద్దమ్మ పెద్దనాన్న కొడుకు అని, అంటే నన్ను అన్నయ్య కింద చూస్తుందా, ఏంటన్నయ్య నువ్వు
ఛీ, నాకు చాలా చిరాకు వస్తుంది, నాకు బాధేస్తుంది, తాళి కట్టిన భర్త అని చెప్పొచ్చు కదా అని చక్రి పెద్దతో అంటుంటే, రే ఇక్కడెందుకు కరుస్తావురా, ఆ అమ్మాయికి అలా చెప్పడం ఇష్టం లేదేమో, మీది ఎలాగైనా అబద్ధపు పెళ్ళే కదా, అబద్ధపు పెళ్ళైనప్పుడు ఇంకెందుకని ఆ అమ్మాయి అందరికీ నువ్వు భర్తవని చెప్పాలి కదా, నువ్వు సైలెంట్గా ఉండు, పెద్ది ఒకసారి బయటికి రావా అని మహాలక్ష్మి పిలిచేసరికి వస్తున్నాను అనిక బయట వెనకాల వరండాలోకి అయితే వెళ్తాడు పెద్ది. అనిక కన్నా మరియు కేశవ నవ్వుకుంటుంటే, రే మీ ఇద్దరికి ముఖం పగిలిపోతుంది చెప్తున్నాను, ఇంకొకసారి కానీ నన్ను చూసి నవ్వారంటే ఎగతాళిగా చెప్తున్నాను చూసుకోండి మీ పని అయిపోతుంది అని చెప్పేసి ఇక చక్రి చెప్పేసరికి, సర్లే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఆ వివేక్ గారు తీసుకెళ్ళిపోతాడు మీ భార్యని అని కన్నా అంటుంటే, ఛ అని అందరూ ఎక్కిరించేవాళ్ళే అని చక్రి అయితే బాధపడుతూ ఉంటాడు. సరే పెద్ది, ఇల్లు చాలా బాగుందని చాలా మెచ్చుకున్నారు, ఇక మేము వెళ్తాము సరేనా, ఆఫీస్ టైం అయింది కదా, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాను అని ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక కార్ ఎక్కడానికి వెళ్తుంటే ఇంటి బయట నుంచి చక్రి అయితే కంగారుగా వెళ్ళి కార్ డోర్ అయితే బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేస్తాడు. మహాలక్ష్మి మాత్రం బ్యాక్ సైడ్ డోర్ దగ్గర కూర్చోవడం మానేసి ఫ్రంట్ వివేక్ పక్కన సీట్లో అయితే కూర్చుంటుంది. ఇక అది చూసి, ఇదేంటిది, నేను డోర్ తీసానని కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లోపలికి వెళ్ళడం మానేసి ఫ్రంట్ డోర్ తీసుకుని మరి లోపలికి వెళ్ళి కూర్చుని వెళ్ళిపోయారు, నాకు బాయ్ కూడా చెప్పలేదు, ఛే అంత పెద్ద తప్పు చేశానా ఏంటి, చిచ్చి ఏంటో అని ఇక చక్రి అయితే లోపలికి వచ్చేస్తాడు. ఇక మహాలక్ష్మి ఆ రోజు ఆఫీస్ అయిపోయిన వెంటనే తర్వాత వాళ్ళ వదిన ఫోన్ చేసిందని ఒక కేఫ్కి అయితే వెళ్తుంది. చెప్పు వదిన, ఎందుకు రమ్మని పిలిచారు? అదేం కాదులే మహాలక్ష్మి, నువ్వు చక్రి బాగానే ఉంటున్నారా, కుటుంబం అంతా బాగానే ఉంటుందా అని ఇక వాళ్ళ వదిన అడిగేసరికి, ఆ వదిన అందరూ బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది, ఏమైంది సడన్గా కేఫ్కి పిలిచారు? అదేమీ లేదు, చక్రి మీద నీకేం ఫీలింగ్స్ ఏం లేవు కదా? చిచ్చి, నాకెందుకు తన మీద ఉంటాయి, అలాంటిదేం లేదు వదిన. అలా అయితే చక్రికి నీ మీద ఫీలింగ్స్ ఏం లేవు కదా, భార్యాభర్తలు అని మీకు అలాంటి ఫీలింగ్ ఏమన్నా కలుగుతుందా ఏమో అని అడిగాను. లేదు వదిన, అలాంటి ఫీలింగ్ ఏం మాకు కలగలేదే, ఎందుకని అలా అడుగుతున్నారు? ఏం లేదు, నీ దగ్గర ఆధార్ కార్డు నీ దగ్గరికి వచ్చేసింది కదా, అయినా సరే నువ్వు ఎందుకని ఇంకా విడాకులు తీసుకోకుండా తనతోనే ఉంటున్నావు? విడాకులు తీసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు కదా, లేకపోతే విడాకులు తీసుకుని బయటకన్నా వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి, మళ్ళీ తనకి ఒకవేళ నీ మీద ప్రేమ పుట్టింది అంటే కష్టమవుతుంది కదా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి వాళ్ళ వదిన చెప్పేసరికి మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. ఇది నిజమే కదా, ఒకవేళ చక్రి గారిని నన్ను ప్రేమిస్తే అప్పుడు విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోడు, ఇబ్బంది అయిపోతుంది, ఎలాగైనా విడాకులు తీసేసుకోవాలి, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడం ఉండకపోవడం తర్వాత విషయం, విడాకులు తీసుకోవాల్సిందే అని మనసులో అయితే ఫిక్స్ అవుతుంది. సరే మహాలక్ష్మి, నేను వెళ్తున్నాను, బయటికి వచ్చి నిన్ను కలిశానని మళ్ళీ మీ అన్నయ్యకి కానీ మీ నాన్నకి కానీ తెలిస్తే బాగోదు, నేను వెళ్తున్నాను మహాలక్ష్మి, నువ్వు ఆదరం విడాకుల గురించి ఆలోచించు సరేనా? ఒకవేళ చక్రి మంచోడే అయితే అక్కడే ఉండిపోవడానికి ట్రై చేయి, తను మంచోడే అయితే తనని మళ్ళీ పెళ్లి చేసుకో అని మహాలక్ష్మికి చెప్తుంది. ఇక వాళ్ళ వదిన, ఏ వదిన ఏంటా మాటలు, నువ్వు అలా మాట్లాడక వదిన, ఏమో చక్రి వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేసుకొస్తుంది, నీ కోసం ఆ రోజు అందరూ కలిసి ఫైట్ చేశారు మన ఇంటికి వచ్చి, చాలా మంచి కుటుంబంలో అనిపించింది మహా, అందుకనే ఈ మాట చెప్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళ వదిన, ఏంటిది, నాకు డౌట్ పుట్టింది, నిజంగా చక్రికి అసలు విడాకులు ఇవ్వాలా వద్దా, ఎందుకని ఇన్ని రోజులు నాకు ఆ థాటే రాలేదు విడాకులు ఇవ్వాలని, ఎందుకు రాలేదబ్బా అని ఇక మహాలక్ష్మి ఆలోచిస్తుంది. ఇవన్నీ కాదు, ఫస్ట్ నాకు జాబ్ ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా, అయినా నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా, ఈ పెళ్లి లెక్కే రాదు అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుని ఇక చక్రికి ఫోన్ చేస్తుంది. హలో ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నానండి, ఖాళీయే చెప్పండి. అయితే ఇలా కేఫ్కి రండి, ఇంకో కేఫ్కి మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో సరే వస్తున్నాను. అబ్బా ఇన్ని రోజులకి కేఫ్కి రమ్మంది, నన్ను క్షమించిందా ఏంటి, వెళ్ళి పార్టీ ఇస్తే క్షమిస్తారేమో, ఎంతో కొంత డబ్బులు తీసుకుని వెళ్ళి పార్టీ ఇచ్చేయాలి అని డబ్బులు తీసుకుని ఇక చక్రి అయితే కేఫ్కి బయలుదేరి ఇక కేఫ్కి అయితే చేరుకుంటాడు. చెప్పండి మహాలక్ష్మి గారు, ఇక్కడికి పిలిచారు, ఏమైంది అని చక్రి అడిగేసరికి, అదేం లేదు, మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, ఒక విషయం చెప్తాను, మీరు కాదన్నారు కదా, మీరు రెండు చెప్పినా కాదనండి, అసలు ఏంటో చెప్పండి అంటే, అది ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నారు, నేను నన్ను క్షమించారని చెప్దామనే కదా నన్ను పిలిచారు, చెప్పండి నన్ను క్షమించానని మీరే చెప్పండి అని చెప్పేసి ఇక చక్రి అడుగుతుంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, నేను క్షమించడం కోసం పిలవలేదు, నేను ఏంటి క్షమించడం కోసం పిలవలేదా, మరి దేనికి పిలిచారండి అని చక్రి అడిగేసరికి, నేను పిలిచింది మీరు ఒకటి ఆశిస్తున్నాను, మీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాను, దానికోసం పిలిచాను, నా దగ్గర నుంచి మీరు ఆశించేది ఇంకేముంటుందండి,
నాకు విడాకులు కావాలి అని ఇక మహాలక్ష్మి అడిగేసరికి చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి విడాకులా? అవును, మొన్న వెళ్ళాం కదా ఒక లాయర్ దగ్గరికి, అలానే వెళ్దాము. ఆయన లాస్ట్ టైం ఆధార్ కార్డ్ లేదన్నారు కదా, ఇప్పుడు ఆధార్ కార్డ్ కూడా నా దగ్గరే ఉంది. వెళ్ళి విడాకులు తీసుకుంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, అందరికీ నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని అని తెలియాల్సిన అవసరం లేదు కదా అని ఇక మహాలక్ష్మి అంటుంటే, అదేంటండి మీరే కదా అన్నారు, ఇవాళ మా కోసం ఎందుకు వచ్చారు మీరు? అందరూ మా ఇంట్లో ఆ ఆడపిల్ల వెళ్ళిపోయిందని వేలు చూపిస్తున్నారనే కదా మా ఇంటికి వచ్చి వాళ్ళ వేలు ఇరిచేలా సమాధానం చెప్పారు. కానీ ఇవాళ మీరే నన్ను విడాకులు ఇమ్మంటే మరి రేపు పొద్దున్న మా వాళ్ళందరూ తలెత్తుకుని తిరగలరా? హలో చక్రి గారు, అంత ఓవర్ చేయకండి. ఎప్పటికైనా మనం విడాకులు తీసుకోవాల్సిందే. కాకపోతే నేను ఇప్పుడే ఇమ్మంటున్నాను అంటే మీకు నా మీద పెళ్ళం అనే హక్కు ఉందని ఫీల్ అవుతున్నారు కదా. విడాకులు ఇచ్చేశాక నేను మీ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కాకపోతే విడాకులు ఇస్తారని ఒక్క మాట చెప్పండి చాలు అని ఇక మహాలక్ష్మి అనేసరికి, సరే ఇస్తాను అని చక్రి అంటాడు. అవునా, సరే అయితే మనం మొన్న వెళ్ళిన ఆఫీస్కి వెళ్దాం పదండి అని ఇక మహాలక్ష్మి చెప్పేసరికి, సరే పదండి అని ఇక చక్రి అంటాడు. ముందుగానే ఇక మహాలక్ష్మి అయితే, చిన్న పని ఉంది వస్తానుండండి, మీరు లోపు వెళ్ళండి, నేను ఆటో బుక్ చేసుకుని వస్తాను, ఆఫీస్లో చిన్న పని ఉందంట అని చెప్పేసి ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇక చక్రి అయితే ముందుగానే లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి, లాయర్ గారు ప్లీజ్ అండి, ఈ డివోర్స్ అప్పుడే పని అవ్వదు, 1 year అవ్వాలి, 2 years అవ్వాలి, ఎలాగోలా పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేయండి ప్లీజ్ అని ఇక చక్రి అయితే లాయర్కి డబ్బులు ఇస్తాడు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి పోన్లే అని ఊరుకుంటున్నాను. నెక్స్ట్ ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందంటే మాత్రం నేనైతే ఊరుకోను. నువ్వేమీ అమ్మాయిని రాచి రంపనాలు పెట్టట్లేదు కదా? అయ్యో రామ, అలాంటివి ఏం చేయనండి, మీరే అడగండి ఎందుకు తను డైవర్స్ తీసుకుంటుందో, తనే చెప్పేస్తుంది కదా సమాధానం. పోనీ తన మీద ఒంటి మీద ఏమైనా ఘాట్లు ఉన్నా ఏమున్నా మీకే తెలిసిపోతుంది కదా. ముందు తనని చూశాక అప్పుడు ఆ మాట ముక్క చెప్పండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశారు కదా. అవును, అప్పుడు ఆధార్ కార్డు లేదనే కదా వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉందని మళ్ళీ వచ్చారా? అవునండి, ఎలాగైనా క్యాన్సిల్ చేయండి ప్లీజ్ అండి అనేక చక్రి అడగడంతో అప్పుడే మహాలక్ష్మి అయితే వస్తుంది. ఏంటి సార్ ఏమంటున్నారు, విడాకులు ఓకేనా? ఆధార్ కార్డ్ కూడా ఉంది కదా ఈసారి అని మహాలక్ష్మి అడిగేసరికి, మీ పెళ్ళై ఎన్ని నెలలు అవుతుందమ్మా? 3-4 నెలలు అవుతుందండి. మరి 3-4 నెలలకి విడాకులు తీసేసుకుంటారా? మినిమం మ్యాక్సిమం ఏదైనా సరే 1 year అవ్వాల్సిందే. 1 year దాటాకనే ఇస్తాము. 1 or 2 years పడుతుంది మీకు డివోర్స్ రావడానికి. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకుని డివోర్స్ తీసుకోండి అని చెప్పేసి ఇక లాయర్ చెప్పడంతో, సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారేంటి, 1 year ఎందుకు ఉండాలి, 3 monthsకి కూడా డివోర్స్ ఇస్తున్నారు కదా. మళ్ళీ లా మార్చారమ్మా, 1 year దాకా ఎవరికి ఇలా డివోర్స్ ఇప్పించకూడదని కోర్టు చెప్పింది, అందుకనే మేము కూడా పాటిస్తున్నాము. లేదమ్మా నీకు డివోర్స్ ఇవ్వడం కుదరదు అని ఇక లాయర్ చెప్పేసరికి, అదేంటిది ఇప్పుడే కదా మొన్న వచ్చినప్పుడు ఆధార్ కార్డు అడిగారు, ఇప్పుడేంటి ఇలా ఏజ్ లైఫ్ ప్రూఫ్ అలా ఇవి చూసిస్తున్నారు, అదేంటి లాయర్ గారు అని మహాలక్ష్మి అడిగేసరికి, అదంతేనమ్మా, కోర్టులో అన్నీ మారుతాయి కదా లాస్, 1 year దాకా మీకు డివోర్స్ ఇచ్చే ప్రసక్తి లేదు, ఇక బయటికి వెళ్ళండి అని ఇక లాయర్ చెప్పేసరికి మహాలక్ష్మి అయితే బయటికి వెళ్ళిపోయి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే లాయర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతున్నారు అని ఇక చక్రి అనేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చక్రి దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం ఎలాగా, నా పరిస్థితి ఏంటి, నేను ఆ ఇంట్లోనే ఉండిపోవాలి తన భార్య కింద, ఎవరన్నా తన భార్య అని అంటుంటే నాకు తన భర్త అని చెప్పడానికి ఇష్టం లేకుండా పోతుంది, ఏం చేయాలి అని ఇక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంటే, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని చక్రి బయటకు వచ్చి అంటాడు. ఏంటి మీరు ఈ లేటుగా వచ్చారు, లాయర్ గారిని ఏమన్నా అడిగారా, బతంలారా ఏంటి, ఒప్పుకున్నారా ఆయన అని మహాలక్ష్మి అడిగేసరికి, లేదండి ఆయన ఏం ఒప్పుకోలేదు, లా ప్రకారం 1 year దాకా విడాకులు తీసుకోవడానికి లేదంట, లేకపోతే ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తారంట, అందుకని ఆయన విడాకులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో, ఇప్పుడు ఎలాగా, ఇంకేం చేయలేం, సరే ఏం చేస్తాము, మీ ఇంట్లోనే ఉండాలి, మీ భార్యగానే ఉండాలి, సరే బయట ఎవరికి చెప్పను, మీరు కూడా చెప్పకండి, ఈ ఊర్లో వాళ్ళకి తెలుసు కానీ బయట వారికి ఎవరికి తెలియదు కాబట్టి మా ఆఫీస్ కొలీగ్స్ ఎవరు వచ్చినా సరే మీరు మాత్రం నేను మీ భార్య అని చెప్పకండి, సరేనా అని మహాలక్ష్మి అనేసి కారెక్కేస్తుంది. అది చూసి చక్రి అయితే, ఎంత మాట అనేసరేంటి, నా భార్యగా ఉండడం ఇవిడికి అస్సలు ఇష్టం లేనట్టుంది, ఏదో అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నారు కదా ఇష్టమేమో అనుకున్నాను, అసలు నేనంటే ఇష్టమే లేదనమాట ఇవిడికి, ఛే అని చక్రి అయితే మనసులో అనుకుని కారు వేసుకుని ఇక ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. పోన్లే ఏదైతే ఏముంది, ఇంకా 8 నెలల టైం ఉంది, ఈ లోపల ఎలాగైనా ఇవన్నీ పాడేసి హ్యాపీగా
పెళ్లి చేసేసుకోవాలి, తనకి ఇష్టమై ఉంటేనే చేసుకోవాలి, తను ఎలాగైనా పాడేయాలి 8 monthsలో, దేవుడా నువ్వే కనుకరించు అని. ఇప్పుడైతే విడాకులు ఆగిపోయినాయి కాబట్టి చాలా సంతోషంగా పడతాడు ఇక చక్రి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.